ఏపీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. నామినేషన్ల పర్వం కూడా పూర్తయిన క్రమంలో నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీ ఫిరాయింపులు కూడా ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నిన్న వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సాయంత్రానికి టీడీపీలో చేరారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మాణిక్యవర ప్రసాద్ 2020 మార్చిలో వైసీపీలో చేరారు. ఆయన తాడికొండ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే వైసీపీ హైకమాండ్ తాడికొండ టికెట్ను మేకతోటి సుచరితకు కేటాయించింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా మాణిక్యవర ప్రసాద్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన 4 ఏళ్ల తర్వాత తిరిగి టీడీపీ గూటికి చేరినట్టయింది. మరోవైపు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తాడికొండ ఎమ్మెల్యేగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి మరోసారి గెలుపొందిన డొక్కా వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో డొక్కా మాణిక్యవర ప్రసాద్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానుల బిల్లుల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అలాగే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానంలోనే తిరిగి ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో తాడికొండ నుంచి మరోసారి పోటీ చేయాలని డొక్కా మాణిక్యవర ప్రసాద్ భావించారు. అయితే ఈ సీటును వైఎస్ జగన్ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు కేటాయించారు. వైసీపీ అధిష్టానం నిర్ణయంతో పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ తాజాగా టీడీపీలో చేరిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.